మీరు ఇంతకుముందు కూలి పనికి వెళ్తారు కదా, ఒక రోజుకి ఎంత వచ్చింది మీకు? రోజుకి అప్పట్లో అయితే అమ్మ నాకు బాగా చిన్నదానంలో అయితే బాగా చిన్న వయసులో 11 సంవత్సరాల వయసులో అయితే 25 రూపాయలు ఇచ్చేవారు. తర్వాత కొంచెం పెరిగాక 50 రూపాయలు, ఇంకొక పెద్దదాన్ని అయ్యాక 100 రూపాయలు, 100 రూపాయలు కాలంలోకి వచ్చాక 100 రూపాయలు. ఇక నేను మామూలుగా సంసారం చేసుకునే టైంలో అందరికి ఎక్కువలు అయితే నాదే ఎక్కువలు, 200 అయితే 200, 100 అయితే 100, ఉడుపుకి వెళ్తే 150 అంటారు, 200 అంటారు, కోతకి వెళ్తే ఇంకో 10 రూపాయలు ఎక్కువ వెళ్తే 300 అంటారు. అలాగా ఏ కాలంలో ఆ కూలి తెచ్చుకుని తినేదాన్నమ్మా. ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డారా? అంటే ఉన్న ఆ డబ్బులు చాలా పల్లెటూరులో ఏ రోజైనా బాధపడ్డారా? అంటే ఏంటి జీవితం అనేది నాకు ఎప్పుడు ఏడుస్తాం అనేది కన్నీళ్ళందరికీ, కష్టాలందరికీ ఉంటాయమ్మా. అందరితో పాటు నేను పడ్డాను. అయితే నేను పంచుకున్న కష్టాలు నా పిల్లల కోసం, ఆడపిల్లలు కదమ్మా, ఓ మంచి సంబంధం కోసమని ఈడికి వచ్చిన తర్వాత పిల్లలకి అందరిలాగా ఎందుకు చదివించలేకపోయినని బాధ, ఇలాంటి చిన్న చిన్న బాధలు ఉంటాయి కదమ్మా. 10వ తరగతి దాకా చదివించాను, అయ్యో ఇంకూతి బాగా చదివితే పిల్లలు ఏదైనా మంచి భవిష్యత్తు ఉండేనేమో, అప్పుడే పెళ్లి చేసేసాను అనే బాధ ఉండేదమ్మా. చిన్న చిన్న బాధలు కదా, మరి భవిష్యత్తు సరిగ్గా తీర్చిదిద్దలేకపోయానా నేను, ఇద్దరు ఆడపిల్లలు, కానీ బాధ ఉండేది. పెళ్ళిళ్ళు చేసేసిన తర్వాత ఇంకా దేవుడు ఇచ్చాడు ఇంకా వాళ్ళకి భర్తని, వాళ్ళు దేవుడిస్తేనే కదా ఒక జంట ఏర్పడుతుంది. అలాగే దేవుడు ఇచ్చాడు, ఇంకా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని అదే బాధ పక్కన పెట్టి. లేదమ్మా, ఒక పాపనేమో పేరవారం ఇచ్చానమ్మా రాజమండ్రి దగ్గర, ఇంకో పాపనేమో ములకల్లంకి ఇచ్చానమ్మా, అది రాజమండ్రి దగ్గరే. సో చూసారుగా, ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మా వైఫై ఛానల్లో ఉన్నాయి. మా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం నాకే చేయండి, దాంతోపాటు గంట కొట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.